ఓం సాయిరామ్. సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. హలో అండి, అందరూ బాగున్నారా? ఆ శ్రీ సాయినాథుని కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబానికి పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. అయితే ముందుగా అందరికీ వీక్షకులకు అందరికీ హ్యాపీ థర్స్డే అండి, శుభ గురువారము. ఈరోజు మన సాయిబాబా వారి ఏకాదశ సూత్రములను చెప్పబోతున్నానండి. గురువారం రోజు సాయిబాబా గారి ఏకాదశ సూత్రాలు ఎవరైతే విన్నా చూసినా వాళ్ళకి 100 రెట్లు ఫలితం కలుగుతుందని బాబా గారు చెప్తున్నారండి. అయితే బాబా గారు ఏకాదశ సూత్రములు నేను వివరిస్తున్నాను, వినండి. 1. షిరిడి ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము. 2. అర్హులైననేమి నిరుపేదలనైననేమి ద్వారకామయి ప్రవేశమనంతరమే సుఖ సంపదలు పొందగలరు. 3. ఈ భౌతిక దేహ అనంతరము సహితము నేను ప్రమమత్తుడను. 4. నా భక్తులను రక్షణ నా సమాధి నుండే వెలువడుచుండును. 5. నా సమాధి నుండే నా మనుష్య శరీరము మాట్లాడుతుంది. 6. నన్నాశ్రయించిన వారిని, శరణుజొచ్చిన వారిని రక్షించుటమే నా కర్తవ్యము. 7. నా యందు ఎవరికి దృష్టి కలదో వారే నా యందు నా కటాక్షము కలుగును. 8. మీ భారములను నాపై పడేయుము, నేను మోసెదను. 9. నా సహాయము గాని నా సలహాను గాని కోరిన తక్షణమే సంసిద్ధుడవుదును. 10. నా భక్తుల ఇంట లేమి అను శబ్దమే పోడచూపదు. 11. నా సమాధి నుండే నేను సర్వకార్యములను నిర్వహించును. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సర్వమంగళాది భవంతు. స్వస్తి. థ్యాంక్ యూ సో మచ్.